అయ్యయ్య తల్లి ప్రేమ గురించి లెక్చర్లు. అది సరే కానీ ఏమంటున్నాడు నీ సందీప్? ఈరోజు సినిమాకి రానన్నానని అలిగాడు. ఎందుకు రానన్నావు? టేక్ పర్మిషన్ అండ్ గో. బాస్ అడిగితే నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏమమ్మా ఛానల్ రేటింగులు లేవు, స్పాన్సరింగ్ లేవు, సినిమా యాక్టర్లు డేట్ లేవు. అది తలుచుకుంటే నాకేమో బీపీ, హార్ట్ అటాక్, షుగరు, వీటి రేటింగులు మాత్రం పెరిగిపోతున్నాయి. మీరేమో ఇవేమీ పట్టకుండా బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కిలకిల నవ్వుకుంటూ. కాదు సార్, స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటున్నారా? చూడమ్మా, 100 ఏళ్ళమ్మా నీ బాయ్ ఫ్రెండ్కి. ఊరి నుంచి అమ్మా. అమ్మా ఏదమ్మా, నేను కూడా మాట్లాడతాను. ఇవ్వమ్మా, అమ్మ ఎవరికైనా అమ్మే తల్లి. ఏంటాడు ఎంతసేపు ఫోన్ తీయడానికి? ఆ బొద్దింక మీసాల కామరాజు గారు కానీ నీ పక్కన ఉన్నాడా? అయినా హార్ట్ అటాక్, బీపీ, షుగర్ ఇన్ని రోగాలు పెట్టుకుని ఇంకా పోలేదా వాడు? సర్లే, వాడి గురించి మాట్లాడితే మనకి రోగం వచ్చేటుంది. మనం సాయంత్రం కలుద్దాం. ఆ కామరాజు గారికి ఏదో కహాని చెప్పొచ్చాయి, ఓకేనా? దారిని పోయి తగిలించుకోవటం అంటే ఇదే. వస్తారమ్మా, వస్తా. సార్, అసలు సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేయాలన్న అద్భుతమైన ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? క్రియేటివిటీ ఎక్కువైపోయి రేటింగ్స్ తక్కువ. నీకేంటి షటర్లు ఎక్కువైపోయినాయి? ఉరుకులు పరుగులు పెడుతుంటే పట్టుకోలేకపోతున్నాడు ఎవడు మమ్మీ. ఏమో కాఫీ. అబ్బబ్బబ్బా, పురాణ కాలక్షేపం వింటూ కాఫీ కోసం కేకలేస్తారు ఎందుకు? ఆ స్వామీజీ మీద మనసు లేనప్పుడు టీవీ కట్టేయచ్చు కదా. ఏ పని చేయాలన్నా ముందు ఆత్మారాముడు శాంతించాలో. కాఫీ పడితే తప్ప మనసు మోక్ష మార్గం వైపు పోదు. సంతోషించాం. ఆ కాళ్ళు ఊపడం, కాఫీకి కేకలేయడం మానేస్తే మోక్షం అదే వస్తుంది. ఇదిగో అమ్మా, పైనుంచి సామాన్లు జరుపుతున్న చప్పుడు వస్తుంది ఏంటి? నీకు చెప్పడం మర్చిపోయినరా, పైవాట నిన్ననే అద్దెకిచ్చేసాం. అంత అవసరం వచ్చిందా మనకిప్పుడు? డబ్బు అవసరం అని కాదురా, నాకు ఎవరైనా తోడుండాలి కదా. ఈ పాటికి నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే నాకు కూడా. ఆపమ్మా, టాపిక్ మళ్ళీ ఇటు తిప్పావు తల్లి. బాయ్ గోగు. బాయ్. వచ్చే తాయారు, అమ్మాయి వెళ్ళిపోతుంది, త్వరగా రాయే. ఇదిగో అమ్మాయి, నీకోసం ఒక అతను వచ్చాడు. ఓకే ఓకే అనేస్తుంది. నిన్ను వచ్చినట్టు కాదని చెప్పు. నిన్ను నోర్మేమన్నానా? నేను మాట్లాడుతున్నానుగా. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? మాయ. మాయ నీకు మాయరోగం వచ్చినట్టుంది. నోర్మేమన్నానా? మాయో మంత్రమో, నీకోసం రోజుకు ఒక అబ్బాయి వచ్చాడో ఏం బాగాలేదమ్మాయి. కరెక్ట్. అందరూ ఒకే రోజు రావడం బాగుండదు కదా. ఇది కరెక్టే. సిగ్గు లేకపోతే సరి. నాకా పిల్లక? చూడమ్మాయి, ఇది మర్యాదస్తులుండే కొంప. నీ పద్ధతి మాకేం నచ్చట్లేదు. వెంటనే ఖాళీ చెయ్యి. ఇది డామ్ కరెక్ట్. అలా అడుగు. ఆల్ రైట్, మీరు నాకు నచ్చలేదు, ఖాళీ చేసిస్తా. కానీ ఒక్క విషయం, మీరు పెద్దగా సుఖం ఇవ్వరంటూ కబుర్లు చెప్పి నా కోసం ట్రై చేస్తున్న మీ ఆయన బాగా మర్యాదస్తుడు. ఇది రాంగో. నన్ను సచ్చినోడా, నీ దగ్గర ఇన్ని కళలు ఉన్నాయా? దినం చెయ్యా. అమ్మా, ఏంట్రా ఇంత పొద్దునే లేచిపోయావు? చెవులో సుప్రభాతం పెట్టి ఇలా ఊదర కొడితే లేవకేం చేస్తాం? అయినా ఈ ముగ్గులేంటి, ఇవాళ పండగ కూడా కాదు. న్యూ టెనెంట్స్. అయితే న్యూసెన్స్ చేయాలా? ఆ అమ్మాయి ముగ్గుల్లో పట్టిందంట. పొద్దుటే లేచి మాట్లాడకుండా 40 రోజులు ఇలా ముగ్గులు వేయాలంట. కంగ్రాచులేషన్స్. అయితే గిన్నిస్ బుక్లో ఆవిడ పేరెక్కియాలా ఇప్పుడు? అబ్బా కాదురా, ఈ నోమును వస్తే మంచి మొగుడొస్తాడంట. రావడం సంగతి వదిలే, ఉండుంటే మాత్రం గ్యారంటీగా పారిపోతాడు ఈ చాదస్తానికి. అయినా మొగుడికి ముగ్గులకి లింక్ ఏంటమ్మా? ఫూలిష్నెస్ కాకపోతే. తప్పురా, అలా అనకూడదు. నాకు మంచి గర్ల్ ఫ్రెండ్ దొరకడానికి నువ్వులు ఉన్నాయేమో కనుక్కొని నువ్వు చేయి. పెట్టుకోండి. మంగళం 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 మంగళం. ఇవాళేం దేవుడు? జాంబవంతుడు.
ఓసిని పూజ పుట్టింటికెళ్ళా జాంబవంతుడికి పూజ ఏమిటే? పుణ్యం వస్తుందండి. బొచ్చు వస్తుంది ఒంటి నిండా జాంబవంతుడికి పూజ చేస్తే. జాంబవంతుడికి అంగదుడికి ఎవరు పూజలు చేయరే. మాయా ఏయ్యా పుల్లయ్య రాయ్యా రా రా. బాగున్నావాయా? ఇప్పుడు రా, బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇక చుట్టుకుంటుంది. ఏయ్యా ఉత్తరం పొత్తరం లేకుండా ఎట్టా వచ్చావు? నేను రాలేమ్మా అయ్యా, డాక్టర్ గారు పంపిస్తే బస్ తీసుకొచ్చింది. ఏ మందులతో పాటు ఆయన బుర్ర కూడా తింటున్నావా? పొట్టెలు వాచింది మా అయ్యా. నీ మొహం పిండి కట్టు కట్టేదే పోతురా. ఏది ఏది బయలుగా ఈ ఏలు కాదు మావయ్య. కాలేదా? కాదు మా అయ్యా, కడుపులో ఏలు. కడుపులో వేలా? ఆ, కడుపులో ఉండే ఈ వేళ్ళు కాదురా, పేగులు. నాకు పేగులతో పాటు ఏలు కూడా వచ్చిందంట మా అయ్యా. కడుపులో ఏలంటారా నీ మొహం ఎరియదమని. ఓ అదే అపెండిక్స్ వాచిందన్నమాట. ఆ, ఊరుకుంటే ఏలు కాస్త రోలంత అవుతట మా అయ్యా. ఏందిరా అయ్యేది? అదైతే మాత్రం మనం కానిస్తామా ఏంది? నాకు తెలిసిన పెద్ద పేరున్న ఓ డాక్టర్ ఉన్నాడు, రేపు పొద్దున్న తీసుకుపోతాను. ఏం పేరు? డాక్టర్ ఆ. రావు. మరి పెద్ద పేరు అన్నావు. పెద్ద పేరంటే ఇంత పెద్ద పొడుగు పేరు కాదురా, ఆ. మంచి పేరున్నవాడు, మంచి హస్తవాసం ఉన్నవాడు అని అర్థం అనమాట. నీకెందుకురా ఇదంతా? నీకు రోగం నయం కావాలి అంతే కదా. ఏమండి ప్రసాదం? బాగున్నా అత్తయ్య? బాగున్నానయ్యా. ఏ దేవుడిది? ఎలుక. ఎలుక? గణపతి వాహనం. అసలు నీ వాహనం మండ. ఇప్పటిదాకా దేవుళ్ళు చేసావు, ఇప్పుడు వాడు వెహికల్స్ కూడా చూస్తున్నావట. మీరు మీ స్కూటర్ కి పూజ చేయట్లేదు? అదే నీ లాజిక్. అత్తయ్య భలే ఉంది కదా మాయా. అందుకు నీ కడుపులో ఏలొచ్చింది. వేరేంటి గుర్తొచ్చింది. ఏం పర్లేక మాయా? అపెండిసైటిసే కదరా, కంట్లో నలుసు తీసేసినంత ఈజీగా తీసేయచ్చు. అయితే నువ్వే తీయొచ్చుగా. నేను తీస్తే అది పోదు, నువ్వు పోతావు. ఆ పుణ్యం ఏదో ఆయన్నే కట్టుకుని. ఎన్ని ఉల్లిపాయలు కొయ్యమంటావు? అక్కడ ఉన్నవన్నీ కొయ్యండి. ఇదొకటి, ఇంకేమేం కొయ్యమంటుందో. బండి స్టార్ట్ కావట్లేదు నాన్న. మెకానిక్ నర్సింగ్ వస్తాడు, ఈ కీజ్ ఇవ్వు. అంతే కదా, ఖాళీగానే ఉన్నాగా, ఇస్తాలే. అయ్యో 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 అమ్మా, ఈ ఇంటి వాళ్ళ అబ్బాయి రౌడీలో ఉన్నాడు. వాళ్ళ నాన్న ముందే సిగరెట్ కాలుస్తున్నాడు. అయ్యో సిగరెట్టే? తెల్లగా ఉన్న నోట్లో పెట్టి నిప్పెడితే ముందు పొగ వచ్చి తర్వాత దగ్గు వచ్చి తర్వాత క్యాన్సర్ వస్తుంది. అది సిగరెట్ కాకపోతే అగరొత్తా. కర్మ, వెతుక్కుంటూ వచ్చి రౌడీ కోపలు దిగాం. ఏం పర్లేదు నాన్న, మనకు ఆ దేవుడే ఉన్నాడు. నువ్వు అనవసరంగా ఆ రౌడీ పిల్లాడితో పలకరింపులు పరామర్శలు మొదలుపెట్టు. ఆ సిగరెట్ అలవాటు నీకు అంటిస్తాడు. నువ్వు జాగ్రత్తమ్మా ఉండు, వాడు వెళ్ళాడు చూసి వస్తాను. గేటు దాటి వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళమ్మా. ఫ్లాస్క్ లో కాఫీ పోసి పెట్టాను, తాగండి. అలాగేనమ్మా. నాన్న విటమిన్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి. అలాగే. ఓకేనా? ఉంటాను, బాయ్. రిటైర్ అవ్వకుండా ఉన్నా బాగుండేది. హాయిగా ఆఫీస్కి వెళ్ళి రెస్ట్ తీసుకునేవాడిని. అడ్డమైన కాయలు కూంచుతుంది ఇది నాతో. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఆఫీస్కి వెళ్తున్నావమ్మా? అవును అంకుల్. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. బాయ్. ఏమే, ఈ కాయ అయితే ఇంకే కాయ కోయాలి? హలో అండి, నేను గుర్తున్నానా? బాగున్నారా? బాగానే ఉంటానని అందరూ అంటారు. మీకేమైనా డౌటా? బస్ కోసమా? చుమ్మా టైంపాస్ కోసం.